సో సార్ కమింగ్ టు యూ, మీరు తన కోచ్. అవును మేడం. సో మీరు ఫస్ట్ దీక్షితను చూసినప్పుడు మీకు అంటే లైక్ తను కొంతమంది ఏంటంటే కొన్ని బేసిక్స్ తెలిసి వస్తారు, అవును మేడం. కొంతమంది ఏంటంటే అసలు ఏం తెలియకుండా ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేర్చుకోవాలనుకుంటారు. సో దీక్షిత ఎలాంటి స్టూడెంట్, మీరు తనకి ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారు? తను నా దగ్గర తనకు 10 years ఉన్నప్పుడు జాయిన్ అయింది మేడం. ఓకే. సో అప్పటికే తను బేసిక్స్ దాటింది, ఆ లెవెల్లో వచ్చింది, ఇంటర్మీడియట్ లెవెల్లో. తన రేటింగ్ అప్పటికే ఫిడే రేటింగ్ ఉంది 1200. సో అక్కడ నుంచి ఉంది, ఆ ఏజ్కి దట్స్ ఫైన్ రేటింగ్. ఓకే. సో ఐ కెన్ సీ వాళ్ళ పేరెంట్స్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. తను చాలా ఇండిపెండెంట్గా అనిపించేది ఆ ఏజ్కి. లైక్ షీఈస్ ఇంట్రెస్టెడ్ టు వర్క్. లైక్ తను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అంటే చాలా మంది ఇప్పుడు అకాడమీ, అది ఫుల్ టైమ్ అకాడమీ, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు వర్క్ చేయడానికి స్టార్టింగ్లో చాలా మంది కుదరదు, అంటే వాళ్ళకి స్టామినా ఉండదు అంతసేపు వర్క్ చేయడానికి, అంత ఇంట్రెస్ట్ ఉండదు. తను 5 to 7 కూడా మాకు బిగినర్స్ బ్యాచ్ ఉంటుంది ఈవినింగ్స్లో. తను ఆ క్లాస్లో కూడా కూర్చునేది. మొత్తం 10 to 5 ఉండేది, లైక్ 10 to 7 వరకు ఫస్ట్ ఫ్యూ మంత్స్ తీసుకుంది. తను విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే తను నేషనల్ స్కూల్స్ ఛాంపియన్షిప్ గెలిచింది. ఓకే. సో ఐ కెన్ సే తను లైక్ అమ్మాయిలో నేను చూసిన వాళ్ళలో లైక్ యూజువల్లీ అంత ఇండిపెండెంట్గా ఉండడం అందరికీ పాసిబుల్ కాదు, బికాస్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్ ప్రాపర్గా ఉంటేనే అవుతుంది. తను ఆ ఏజ్ నుంచే మణికొండ నుంచి కుకట్పల్లికి షీ యూజ్డ్ టు కమ్ అలోన్. ఓకే. లైక్ వాళ్ళకి ఇంట్లో కుదరక, లైక్ ఆప్షన్ లేక. సో తన ప్రతి విషయంలో అంతే, నేను చూసిన వాళ్ళు లైక్ షీఈ్ లైక్ ఆ ఏజ్ కన్నా చాలా మెచ్యూర్డ్గా ఉంది, అండ్ షీఈ్ లైక్ డెడికేటెడ్ టు చెస్ కంప్లీట్లీ. ఓకే.